భారతదేశంలో మరొకసారి పెద్ద ఎత్తున ఉద్యమాల పేరుతో అల్లకల్లోలం జరగబోతుందా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఒక వరుస ఎదురు దెబ్బలు ఏంటంటే కేరళ ఫైల్స్ వాస్తవంగా అదేం ప్రభుత్వానికి సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు. కానీ ఆ భావజాలాన్ని సమర్థించేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఆ కేరళ ఫైల్స్‌ని హైకోర్టు తిప్పికొట్టడం, తప్పుబట్టడం, కేంద్రాన్ని చూడమని చెప్పటం, కేరళ సెన్సార్ బోర్డుని తప్పుబట్టినటువంటి సందర్భం నంబర్ 1. రెండో వైపు వచ్చేటప్పటికి ఈ లిక్కర్ కుంభకోణం కేసు కొట్టివేయడం రెండవది వాళ్ళకి ఎదురు దెబ్బయింది. అదే సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని అసెస్ చేసేటటువంటి సందర్భంలో కోర్టులకు వ్యతిరేకంగా స్టోరీ రాశారు, పుస్తకాల్లో పాఠ్యాంశాలు చేర్చిపోయారని సుప్రీంకోర్టు ఆగ్రహం. ఇలాంటి సిచ్యుయేషన్లో ప్రభుత్వాన్ని డీస్టెబిలైజేషన్ చేయడానికి ఉద్యమాలు ముందుకు రాబోతున్నాయా? ఆనాడు రైతుల పేరుతో జరిగిన ఉద్యమాల తరహాలో కార్మికుల పేరుతో జరుగుతున్నాయా? ఎందుకు ఈ మాట చర్చకొచ్చిందంటే డీప్ స్టేట్ వాళ్ళు గతంలో రైతుల ఉద్యమాన్ని పెంచి పోషించారు. ఇప్పుడు ఆ డీప్ స్టేట్లో సన్నిహితుడుగా వ్యక్తిగా పేరున్నటువంటి క్లౌడియా వెబ్బే తాజాగా ఇండియా వర్కర్స్ మేడ్ ఇండస్ట్రియల్ హిస్టరీ, సో వేర్ వాజ్ ద నాయిస్ అన్నటువంటి పాయింట్ని, అంటే భారతదేశంలో కార్మికులందరూ రోడ్డు మీదకి రాబోతున్నారు అంటూ పిలుపునివ్వడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. గిగ్ వర్కర్లు అంటే స్విగ్గీలు, జొమాటోలు, అమెజాన్లో ఇట్లాంటి వాటిట్లో పనిచేస్తున్న వాళ్ళకి వాస్తవంగా ఎవరూ పట్టించుకోకపోతే మోడీ సర్కారే వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ఐ లాంటి ఫెసిలిటీస్కి సంబంధించి చేసుకొస్తుంటే అంతా చేయడం ప్రారంభించాక అకస్మాత్తుగా వీళ్ళతో సంఘాలని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు వామపక్షీలా లేకపోతే వాళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, వాళ్ళు వీళ్ళని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. మొన్న ఈ మధ్యన కూడా సమ్మెలు చేశారు. వీళ్ళేదో పెను సమ్మెకి వెళ్తారన్నట్టు. అట్లాగే ఫ్యాక్టరీ వర్కర్స్, ఎయిర్లైన్ వర్కర్స్, అలాగే అదర్ ఇంక్లూడింగ్ మెడికోసు, టీచర్సు, బ్యాంకు, రైల్వేసు అందరినీ కలిపి ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉద్యమాలకి ప్రిపేర్ చేస్తున్నారట. అందుకు అనుగుణంగా వాళ్ళ డిమాండ్లని ఎక్స్, మెటా, వైటీ ఇట్లా అన్నిట్లలో కూడా బాగా హైలైట్ చేసేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయాన్ని బ్రిటన్కి సంబంధించినటువంటి ఒక ఎంపీ అకస్మాత్తుగా వాల్స్ లార్జెస్ట్ స్ట్రైక్ ఇన్ హ్యూమన్ హిస్టరీ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా విచ్ డీరైల్డ్ ఇండియాస్ ఎకానమీ అంటూ చేసిన ప్రకటనతో ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.